బయటపెట్టిన మహనీయుడు మరెవరో కాదు, మనం ప్రేమగా ప్రజాకవి అని పిలిచే కాళోజీ నారాయణరావు గారు. కాళోజీ గారు, మీ కవిత్వం అంతా ఎందుకు ప్రజల గురించి మాత్రమే ఉంటుంది? ఎందుకంటే కవి అనేవాడు తన కోసం రాయడానికి కాదు, సమాజంలోని సమస్యలు, కష్టాలు, బాధలను చెప్పేవాడే నిజమైన కవి. సరే కాళోజీ గారు, నాకు భూమి ఉన్నా పంటకు న్యాయం లేదు, అప్పులు పెరిగిపోతున్నాయి, నన్ను ఆదుకునే నాదుడే లేడా? అందుకే కదా నేను కలం పట్టాను. రైతు, కార్మికుడు, పేదవాడు వీళ్ళ గొంతుకు కావాలనే నా ఈ కావ్యం. కాళోజీ గారు, అంటే మీ కవిత్వం లక్ష్యం సమాజాన్ని మేల్కొల్పడమేనా? అవును, నా కవితలు న్యాయం కోసం పోరాడమని చెబుతుంది, ధైర్యంగా నిలబడమని నేర్పుతుంది. సరే కాళోజీ గారు, కాళోజీ గారి మాటలే మాకు బాటలు. ప్రజల కోసం రాసిన కవి, ప్రజాకవి కాళోజీ. కాళోజీ నారాయణరావు గారి జన్మదినం సందర్భంగా కాళోజీ గారి నినాదాలు. నేను రాసినది కవిత్వం కాదు, జీవితం. ప్రజల గుండెల్లో కొట్టే హృదయమే నా కలం. ప్రజల కోసం రాసిన కవిత్వమే శాశ్వతం. నా కవిత్వం పూలు కాదు, బుల్లెట్లు. నిజం చెప్పే కవిత్వమే సమాజాన్ని మేల్కొల్పుతుంది. కాళోజీ గారిని లైవ్ లో నాగలక్ష్మి, ఇవాళ మన భాష పట్ల నా గౌరవం ఏమిటో, నా మనసులో ఉన్న మాట ఏమిటో నేను ఇప్పుడు మీ అందరికీ చెప్పబోతున్నాను. బరాబర్ మాట్లాడతా. నేను లొల్లి చేసిన ప్రేమ చేసిన నా యాసల, నా భాషల నియంతుంటది, నిజం ఉంటది. తొక్కిన పైకొచ్చే పవర్ నాది. కాళోజీ పోసిన ప్రాణం నాది. పల్లె నుంచి ప్రపంచం దాకా నలుమూల వినిపించిన గొంతు నాది. నేనే తెలంగాణ భాష, నా తల్లి తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. సుమన్ సార్ కి, వైస్ ప్రిన్సిపాల్ మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయులకు, ప్రియమైన విద్యార్థులకు ముందుగా శుభోదయం. అందరికీ ముందుగా తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రపంచ భాషలకెల్లా తెలుగు భాషా దినోత్సవం ఎంతో ప్రత్యేకం. తేనెలకు తెలుగు బాట, బతుకమ్మ బంగారు పూల భాషను కలగలుపుకొని చివరించింది తెలంగాణ భాష. తెలంగాణ ప్రతి ఉద్యమంలో నిరంతర మెలకువ కలిగి తన రచనల ద్వారా తెలంగాణ ప్రజల చైతన్యాన్ని పరిచిన కవి కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ తల్లి ఒడిని జన్మించిన సృజనాశీలి అయిన, నిజాం నిరంకుశ పాలకులను వ్యతిరేకించిన, తన కలం ఎత్తి వ్యతిరేకించిన ఉద్యమ కిరణం కాళోజీ నారాయణరావు గారు. తన పుట్టుక, తన చావు, తన బ్రతుకంతా తెలంగాణ కోసమే త్యాగం చేసిన మహనీయుడు కాళోజీ నారాయణరావు గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరుపుకుంటుంది మన తెలంగాణ ప్రజానికం. అన్యాయాన్ని ఎదిరించిన వాడే తన కార్యాంధుడని గొప్పగా ప్రకటించిన ఆయన తొలి పొద్దు కాళోజీ నారాయణరావు గారు. ప్రజల సమస్యలను తన సవాళ్లుగా తీసుకుని పాలకులపై విరుచుకుపడ్డారు కాళోజీ నారాయణరావు గారు. ప్రజల మనిషిగానే ఉంటాను, ప్రజల మనిషిగానే చేస్తాను అన్న బంగారు మనసున్న వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. పేదల పక్షాన నిలిచిన వ్యక్తి కాళోజీ నారాయణరావు గారు. ఆయన 1914 సెప్టెంబర్ 9న కర్ణాటక జిల్లాలోని బీజాపూర్ తాలూకా రట్టహేరి అనే గ్రామంలో జన్మించారు. తన చిన్నతనంలో తన కుటుంబం తెలంగాణకు వలస రాగా హన్మకొండలో వారు స్థిరపడ్డారు. తన బాల్యమంతా హన్మకొండలోనే, మణికొండలోనూ గడిచింది. ఆయన కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ ని పొందారు. అలానే భారత ప్రభుత్వం 1962 భారత పద్మ విభూషణ్ తో సత్కరించింది. కాళోజీ నారాయణరావు గారు తెలంగాణ ప్రజలలో ఒక ఆరాధ్య దైవం. అతని పూర్తి పేరు రఘువీర్ నారాయణ శ్రీనివాసరావు రామరాజ్ కాళోజీ నారాయణరావు. భాష యాసను ఎప్పటికీ మరిచిపోకూడదని, భాష గొప్పతనాన్ని అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ
ముగిస్తున్నాను. ధన్యవాదాలు.